నమస్తే అండి. నమస్తే స్వర్ణ. రాజమౌళి గారు అంటే ఆయన సినిమాలు ఒక ఎత్తు, ప్రమోషన్స్ ఇంకొక ఎత్తు, హీరోను ఎలివేట్ చేసే విషయం ఇంకో ఎత్తు. అవును. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఈ 24 క్రాఫ్ట్స్ని 100% ఎవరైనా ఉపయోగించుకుంటున్నారు అంటే అది రాజమౌళి గారే. చాలా సంతోషించాల్సిన విషయం అది. అది హీరో కావచ్చు, హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఏదో అట్లా వచ్చి ఇట్లా కనిపించిపోయేలాగా క్యారెక్టర్స్ ఉండవు. దానికంటూ ఒక ప్రత్యేకమైన కథ ఉంటది, చిన్న పాత్రకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటది. అండ్ ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ 2027 ఏప్రిల్ 7th రిలీజ్ అయ్యే సినిమాకి అసలు క్రేజ్ ఎప్పటి నుంచి లేదుగా. రేపు ఎంజాయ్ చేయడం కాదు, 2027 ఏప్రిల్ ఎప్పుడు వస్తుందా అని చూసే పరిస్థితి. అవును. ఏం చెప్తారు? అంటే ఇప్పుడు అతనికి మొత్తం 24 క్రాఫ్ట్స్ మీద కూడా అవగాహన ఉన్న అతి కొద్ది మంది దర్శకుల్లో ఆయన కూడా ఒకడు. ఎందుకంటే అతను చాలా చిన్న స్థాయి నుంచి, అంటే టీవీ సీరియల్స్కి అసిస్టెంట్గా చేసిన తర్వాత కొన్ని యాడ్ ఫిల్మ్స్కి, గవర్నమెంట్ యాడ్స్కి, దానికి రాఘవేంద్రరావు గారి టీంలో ఉండి అలాగా అంచెలంచెలుగా ఎదిగినటువంటి వ్యక్తి. ఉదాహరణకి ఇప్పుడు ఈ సినిమాకి, వారణాసి సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్కి వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న సినిమా. అలాగే ఐమాక్స్ ఫార్మాట్లో, అంటే కొంత భాగం ఐమాక్స్ ఫార్మాట్లో దాన్ని తీస్తున్నారు. దానికోసమని ఆయన స్పెషల్గా ట్రైనింగ్ తీసుకున్నాడంట. ఆయన ఊరికే జక్కని అన్నారా? ప్రతి పాటు అది ముఖ్యంగా నువ్వు అన్నట్టు ఇంకా సంవత్సరానికి పైగా ఉంది, ఇప్పటి నుంచి ప్రమోషన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. అంటే దాని పార్ట్ 2 లేదని అప్పుడే క్లారిటీ ఇచ్చారు. డ్యూరేషన్ ఎంత ఉంటుంది, 2 గంటల 40 నిమిషాల నుంచి 3 గంటల వరకు ఉండే అవకాశం ఉందని డ్యూరేషన్ గురించి క్లారిటీ ఇచ్చేశాడు. ఇలా ఎందుకు ఇప్పటి నుంచి ప్రచారం మీద దృష్టి పెట్టారంటే, ఈ సినిమాని ఇప్పుడు 1300 కోట్ల బడ్జెట్తో తీస్తున్నటువంటి ఈ సినిమాని 120 దేశాల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు అండి. ఇప్పటి వరకు ప్రొడ్యూసర్లు కొంత డబ్బు ఖర్చు పెట్టారు కదా, వాళ్ళకి కాస్త రిలీఫ్ ఇచ్చేలాగా మొన్న రామోజీ ఫిల్మ్ సిటీలో చేసింది మనం చూసామా? అంటే ప్రొడ్యూసర్కి ఆల్రెడీ కాస్త లాభాల్లోనే పెట్టేశారు అప్పుడే ఆయన. అవును. అంటే ప్రతిదీ కూడా సినిమాకి ఏ విధంగా హెల్ప్ అయ్యేలాగా ఉంటుందనే కోణంలో ఆలోచిస్తాడు. ఇది కాదు, ఇంకా ఆ సినిమాలో ఇన్ఫిలిం బ్రాండింగ్ ద్వారా కూడా ఆయన సినిమా బడ్జెట్లో దాదాపుగా సగానికి పైగా అందులో సంపాదించేస్తున్నారు. ఇన్ఫిలిం బ్రాండింగ్ ద్వారా ప్రొడ్యూసర్ భయపడక్కర్లేదు. లేదంటే 1300 కోట్లు రేపొద్దున సినిమా ఏదైనా తేడా వస్తే ఏంటి పరిస్థితి అసలు కదా. అంటే అన్ని రకాలుగా సినిమా విడుదల అవ్వడానికి ముందే సినిమాని సేఫ్ జోన్లో ఉంచేస్తాడు ఆయన. ఓటీటీ కావచ్చు, శాటిలైట్ కావచ్చు, మరోటి ఇలాగ వేరియస్ ఫార్మాట్స్లో ఈ రెవెన్యూని జనరేట్ అయ్యేలాగా చేస్తాడు. ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫిలిం బ్రాండింగ్ అనే దాని ద్వారా కూడా నాకు తెలిసి దాదాపు 400-500 కోట్లు దాని మీద వచ్చినా ఆశ్చర్యం లేదు. ఈ పాటను, గ్లిమ్స్ అను, లేకపోతే హీరో లుక్ అను ఒక పోస్టర్ రేటు వేసి వదిలేస్తారండి. సాధారణంగా ఇంతవరకు మనం అదే చూసాం. పెద్ద సినిమాలకు కూడా ఒక గ్లిమ్స్ కూడా అట్లానే. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న టైంలో యాక్చువల్గా హీరో లుక్ ఎలా ఉండబోతుంది అనేది చూపిస్తారు. అలాంటిది ఒక కొత్త స్ట్రాటజీ ఇలా కూడా పెట్టచ్చు అని రామోజీ ఫిల్మ్ సిటీలో ఓన్లీ క్యారెక్టర్ రివీల్ చేశారు అంతే. చిన్న గ్లిమ్స్ అంతేనా, చాలా చిన్నది టైటిల్ రివీల్ చేశారు. ఇలా ఉండబోతున్నారు అన్నట్టు. దానికి ఆ లెవెల్లో మార్కెటింగ్ చేయొచ్చు, పబ్లిసిటీ చేయొచ్చు అని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఎందుకంటే ఆ రేంజ్ కి ఎంత పెద్ద ఎత్తున ఆ బడ్జెట్తో సినిమా తీయచ్చు. ఒక భారీ బడ్జెట్ సినిమా దాదాపుగా 30 కోట్లు ఖర్చు అయిందంట దానికి. మామూలు విషయం అసలు. అంటే ఎందుకు చేస్తున్నారంటే ఇదంతా, ఇప్పుడు ఇందా నేను చెప్పాను, దాన్ని 120 దేశాల్లో విడుదల చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. మరి ఈ 120 దేశాలకి ఈ సినిమాని రీచ్ అయ్యేలా చేయాలంటే పబ్లిసిటీ ఇప్పటి నుంచి చేయాలి. ఇప్పుడు కేవలం పాన్ ఇండియా అంటేనే 5-6 నెలల ముందు నుంచి పబ్లిసిటీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి అటువంటి 120 దేశాల్లో ఒక హాలీవుడ్ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టుగా చేయాలంటే, అందుకనే నీకు చూస్తే ఇప్పుడు ఏదైతే మొన్న రిలీజ్ చేసినటువంటి ఆ టైటిల్ గ్లిమ్స్ ఉందో, అది వేరే దేశాల్లో వేరియస్ కంట్రీస్లో దాన్ని చేస్తున్నారు, ప్రదర్శించి ఆ సినిమాకి ప్రచారాన్ని కల్పించే పని చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన దీన్ని దృష్టిలో పెట్టుకునే RRR సినిమాకి అంత భారీగా ఖర్చు పెట్టి విదేశాల్లో కూడా దాన్ని విడుదల చేయించి, అంటే ముందు తెలియాలి కదా రాజమౌళి సినిమా వస్తుందంటే. ఇప్పుడు రాజమౌళి అంటే ఒక జేమ్స్ కామెరూన్, స్పీల్బర్గ్ లాంటి డైరెక్టర్లతో పాటు రాజమౌళిని కూడా పోల్చుతున్నారంటే అది మామూలు అచీవ్మెంట్ కాదు కదా. సో ఇప్పుడు వారణాసి సినిమా ఎలా ఉండబోతుంది? కొంతమంది ఏమో ఆఫ్రికన్ అడవుల్లో తీస్తున్నారు అన్నారు. మొన్న వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు జార్జియా వెళ్ళబోతున్నారు అని. జార్జియా అంటే అక్కడ మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి కాబట్టి మేబీ కాస్త రొమాంటిక్ సాంగ్స్ తీస్తున్నారా, ఈ డౌట్లు మనకి.
అంటే మనం చూస్తే ఇప్పటివరకు స్టూడెంట్ నెంబర్ 1 దగ్గర నుంచి మొన్న వచ్చినటువంటి RRR వరకు రాజమౌళి సినిమాల్లో అన్నీ మిక్స్ అయ్యింది. ఇప్పుడు ఈవెన్ బాహుబలి కానీ RRRలో కానీ ఆ హీరోయిన్ గ్లామర్ను కూడా మనోడు ఎలాగా ఇది చేస్తాడన్నది మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి డెఫినెట్లీ. పైగా ప్రియాంక చోప్రా లాంటి గ్లామరస్ హీరోయిన్ని పెట్టుకున్నది దానికోసం కదా. డెఫినెట్గా అన్ని యాంగిల్ ఇప్పుడు రివెంజ్ ఉంటుంది ఇందులో. పర్టికులర్గా వారణాసి సినిమాలో ఒక పక్క ఏమో ఒక కొన్ని వేల సంవత్సరాలు త్రేతాయుగంలోకి లేదంటే ద్వాపర యుగంలోకి వెళ్ళి అక్కడ దీన్ని రుద్రుడిగా రాముడిగా కనిపించబోతున్నాడని మనం వింటున్నాం. అలాగే ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు ముందుకు వెళ్ళి సైన్స్ ఫిక్షన్ లాగా, అంటే ఇప్పుడు అదే కదా టైం ట్రావెల్ దీంట్లో. ఇప్పుడు రుద్రుడు రాముడు. రుద్రుడు అంటే మనకు తెలుసు మంచి అగ్రెసివ్ క్యారెక్టర్. అవును. రాముడు అంటే ఏంటి, తండ్రి మాటకు జవదాటని. అవును. ఇంకా పెడదాం, రాముడు సీతను అనుమానించలేదు, ప్రజలు అట్లా అనుకుంటారు ప్రజాభిప్రాయాన్ని గౌరవించాడు. అంటే ఎంత సెన్సిటివ్ మెంటాలిటీ. అవును. ఈ క్యారెక్టర్ క్వైట్ ఆపోజిట్. అవును, అందుకనే కదా మన ఇండియన్స్, మన భారతదేశానికి ఆదర్శ పురుషుడు అంటే ఎవరని చెప్తారు, రాముడని చెప్తారు కదా. అంటే ఈ రెండు సెన్సిబుల్, ఇటు రౌద్రం ఇటు ఇది రెండింటినీ ఆయన అంటే రాముడు కూడా అవసరమైతే రౌద్ర రూపం చాలా పరిమితమైనటువంటి సందర్భాల్లో మాత్రమే ఆయన రౌద్ర రూపం దాల్చాడు. ఇలాగ అదే ఇటుపక్క శివుడిగా ఇటుపక్క రాముడిగా, మళ్ళీ మధ్యలో సైన్స్ ఫిక్షన్. అందుకనే ఆయన ముందు నుంచి కూడా ఈ సినిమాని సడన్గా థియేటర్కి వెళ్ళి ఒకలాగా ఉంటుంది అనుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకోలా ఉంటే డిసప్పాయింట్ అవుతారు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ముందే నా సినిమా ఎలా ఉండబోతుందని చెప్పేస్తాడు. అసలు రాజమౌళి గారే మొట్టమొదట పనిచేసేది అది. ఆయన ఏగన పెట్టి కూడా హీరోగా పెట్టి సినిమా ముందే స్టోరీ ఏంటి చెప్పి, అది మర్యాద రామన్న కావచ్చు, RRR కూడా అంతే కదా. సినిమా ఏంటిన్నది ముందే చెప్పేశాడు. అల్లూరి సీతారామరాజు ఇక్కడ కొమరం భీము ఇద్దరు ఒక చోట కలిసి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి కాకపోయినా ఇట్లా ఉంటే అలా ఉంటుంది, సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఆయన. అదే కదా రాజమౌళి ప్రత్యేకత ఈరోజు. అంటే మన తెలుగు వాళ్ళందరూ కూడా గర్వపడే స్థాయి నుంచి ఈ రోజున మన ఇండియన్స్ అందరూ కూడా గర్వపడే స్థాయికి అతను వెళ్ళబోతున్నాడు. అది డెఫినెట్గా అంటే వారణాసి అనేది ఒక చరిత్ర సృష్టించే సినిమాగా నిలుస్తుందని చెప్పి అంచనాలు అయితే గట్టిగా. ఇంకొకటండి, రాజమౌళి గారి సినిమాల్లో ఈ టైటిల్స్ కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సో వారణాసి అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక పిల్గ్రిమ్ లాగా చూస్తాం, పుణ్యక్షేత్రం. అవును కదా. అలాంటిది శివుడు అంటారు, సైన్స్ ఫిక్షన్ అంటారు, టైం ట్రావెలింగ్ అంటారు. మన ఇండియా వరకు ఏంటది, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం వారణాసి. సో ఇన్ని రకాల ప్రత్యేకతలు ఉన్నటువంటి ఇది ఆయన పబ్లిసిటీ పరంగా కూడా అంటే ఒక బెంచ్ మార్క్ లాగా. ఇప్పుడు జనరల్గా చూడు, ఇప్పుడు మనం ఇంకో 2 నెలలు 1.5 రోజులు వ్యవధిలో ఉన్న సినిమాలకు కూడా ఇంకా పబ్లిసిటీ పెద్దగా చేయట్లేదు. వారం రోజులు మనకు టెన్షన్ వస్తుంది, ఎప్పుడు పబ్లిసిటీ చేస్తారా అని. కొన్ని సినిమాలు ఉన్నాయి, ఇప్పుడు పెద్ద సినిమా కావచ్చు, ఉస్తాద్ భగత్ సింగ్, మామూలుగా ఆ సినిమాలకు ఉన్న క్రేజ్ని బట్టి ఏదో మనం మాట్లాడుకోవడం తప్ప ప్రాపర్గా ఇంకా పబ్లిసిటీ ఏం చేయట్లేదు. మరి వారణాసి ఇంకా ఎన్ని రోజులు ఉంది, ఎన్ని నెలలు ఉంది, ఇప్పటి నుంచి పబ్లిసిటీ చేస్తున్నాడు. ఇంకా సంవత్సరం పైన ఉంది. కానీ ఏదో ఒక 1 రోజుల్లోనో 2 నెలల్లోనో విడుదలయ్యే సినిమాకి ఎంత హల్చల్ చేస్తారో అంత హడావుడి చేస్తున్నాడు రాజమౌళి. సో అవును, ప్రతి డైరెక్టర్ కూడా ఆయన ఒక రోల్ మోడల్ లాగా తీసుకొని పబ్లిసిటీ విషయంలో అంటే ఇప్పుడు మన తెలుగు సినిమాలు అదే మన తెలుగు హీరోలు కానీ డైరెక్టర్లు అందరూ కూడా పబ్లిసిటీ యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించారు. అందుకని సినిమా కొబ్బరికాయ కొట్టిన రోజు నుంచి గుమ్మడికాయ కొట్టేంత వరకు దానికి సంబంధించిన పబ్లిసిటీని ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు. తర్వాత ఉధృతం చేస్తున్నారు. కాకపోతే కొంతమంది అది వేరియస్ రీజన్స్ వల్ల కొంత అశ్రద్ధ చేస్తున్నారు. కానీ ఇప్పుడు రాజమౌళి లాంటివాడే ఈ సినిమాని పబ్లిసిటీ చేసుకుంటున్నాడంటే మనం కూడా తప్పకుండా పబ్లిసిటీ మీద దృష్టి పెట్టాలనే ఇది దీంతో మైండ్ సెట్ తోటి ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ.